తుడిచిపెట్టుకొని పోయాయి. దీన్నే బిగ్గెస్ట్ మాస్ ఎక్స్టెన్షన్ ఇన్ ద హిస్టరీ అని అంటారు. భూమి యొక్క వాతావరణం పూర్తిగా నల్లగా మారిపోయింది. దీని కారణంగా భూమిపై వెలుగు చేరడానికి కూడా సందు లేదు. భూమిపై ఎక్కువ శాతం జంతువులు మరియు చెట్లు పూర్తిగా నాశనం అయిపోయాయి. వాతావరణం పూర్తిగా దుమ్ము ధూళితో నిండిపోవడం వల్ల భూమిపై మళ్లీ యాసిడ్ రెయిన్స్ మొదలయ్యాయి. మళ్లీ భూమి చల్లగా మారి మంచుగడ్డలాగా మారిపోయింది. కానీ ఈసారి భూమి లక్షల కోట్ల సంవత్సరాల వరకు అలాగే మంచుతో గడ్డ కట్టి లేదు. కేవలం ఒక 80 నుండి 90 వేల సంవత్సరాల తర్వాత ఈ పూర్తి మంచు కరిగిపోయింది. ఏ విధంగా అయితే ఈ భూమి పైన వాతావరణం మళ్ళీ యథావిధిగా మునుపటిలాగా మారిపోయిందో అలాగే ఈ చిన్న చిన్న జీవులు భూమిలో నుండి బయటకు రావడం మొదలయ్యాయి. ఎప్పుడైతే భూమిపై ఉండే పూర్తి మంచు కరగడం మొదలు పెట్టిందో ఆఫ్రికాలో అత్యంత చల్లవైన అడవులు ఉండేవి. ఈ అడవులలోనే భూమిపైన ఉండే జీవులు కోతులలాగా రూపాంతరం చెందాయి.